Greetings to you in the name of our Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనములు. We praise God for all His goodness to us. దేవుడు చూపించిన మంచితనాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. By His grace that we have entered this new year. దేవుని యొక్క కృప ద్వారా నూతన సంవత్సరం ప్రవేశించాం. We thank Him for how He has carried us through the past year. గత సంవత్సరం అంతా కూడా ఆయన ఏ విధంగా మనం మోసుకొని వచ్చాడో మనం ఆయనకి వందనాలు తెలియజేద్దాం. So we have nothing to fear for the future. మరి భవిష్యత్తును గురించి మనం భయపడన అవసరం లేదు. Except as we shall forget how the Lord has led us in the past. గత సంవత్సరంలో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడో సమస్తాన్ని మనం ఒకసారి మర్చిపోదాం, గుర్తు చేసుకుందాం. And His teachings in our past history. ఆ గత సంవత్సరాలు ఆయన ఇచ్చినటువంటి చరిత్ర అంతా కూడా ఒకసారి ఆయన యొక్క బోధనలన్నీ కూడా మనం విన్నాం. So I thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమాన్ని చూడడానికి మీలో విలువైన సమయాన్ని కేటాయించారు, అందుని బట్టి మీకు వందనాలు. I'd like to thank everyone who's praying for this program. ఈ కార్యక్రమం కోసమై ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కొక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. May the Lord continue to be with us and bless us. దేవుడు మనకు తోడుగా ఉండి మనలో ఇంతవరకు దీవించును గాక. Today, before we begin our study, shall we seek His blessing? మనము ఈరోజు ధ్యానం చేయడానికి ముందుగా ఆయన ఆశీర్వాదం కోసమై మనం ప్రార్థన చేసుకుందాం. Our loving Father, we thank you for your blessings. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఆశీర్వాదం బట్టి మీకు వందనములు. We thank you for the privilege we have of studying your word together. మేము కలిసి మీ వాక్యాన్ని చదువుకోవడానికి మీరు ఇచ్చిన మాకు అవకాశాన్ని బట్టి వందనాలు. Today, as we open your word, we pray you will open our hearts and our minds. మేము మీ వాక్యాన్ని చూస్తూ ఉండగా మీరు మా మనస్సులను, మా హృదయాన్ని తెరవండి. Help us to understand your will. మీ చిత్తాన్ని అర్థం చేసుకోవడం సాయం చేయండి. Give us strength from above to obey your will. మీ యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి పరలోకము నుండి మాకు బలమును దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Two men were traveling hundreds of miles across the United States by train. ఇద్దరు వ్యక్తులు అమెరికా దేశంలో కొన్ని మైళ్ళ దూరంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. Since their trip was so long, they passed their time talking about everything that came to their minds. వారు అలాగను కొనసాగుతున్నప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి సమస్త విధమైన ఆలోచనల గురించి ఒకరినొకరు పంచుకుంటున్నారు. One man was an atheist. ఒక వ్యక్తి అయితే దేవుడు లేడనేటువంటి వాడు. The other was a Christian. మరో వ్యక్తి అయితే క్రైస్తవుడు. One man did not believe in God at all. ఒక వ్యక్తి దేవుడు అంటే ఎప్పుడు కూడా నమ్మేవాడు కాదు. The other had an extremely strong faith in God. అయితే మరో వ్యక్తి దేవుని యందలి భయమును అలాగే విశ్వాస్యతను కలిగినటువంటి వ్యక్తి. One man never read the Bible. ఒక వ్యక్తి అయితే బైబిల్ ఎప్పుడు చదివేవాడు కాదు. The other man read it continually. మరో వ్యక్తి అయితే బైబిల్ గ్రంథాన్ని అనుదినము చదివేవాడు. So the topic of their discussion that hot summer afternoon was Jesus Christ. ఆ యొక్క మధ్యాహ్న వేళలో వారు కొన్నటువంటి ఆ యొక్క టాపిక్ ఏంటో తెలుసా? దీని గురించి వారు సంభాషిస్తుండగా యేసుక్రీస్తుని గురించి. So the atheist asked his Christian friend some very powerfully important questions. ఈ నాస్తికుడు ఈ క్రైస్తవును చూసి యేసుక్రీస్తుని గురించినటువంటి శక్తివంతమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నాడు. Questions like, why are you a Christian? ప్రశ్నలు ఏంటో తెలుసా? మీరెందుకు క్రైస్తవులుగా ఉన్నారు? How is Jesus different than any other great man? ప్రభు అయిన యేసు ఇతరుల గొప్ప మనుషుల కంటే ఆయన ఎలాంటి గొప్పవాడు? Is Jesus more than an ethical teacher? ప్రభు అయిన యేసు అనేటువంటి వారు ఆయన అనేకమైన మంచి బోధకుడుగా ఉన్నాడా? Is Jesus more than a moral philosopher? లేదా ఆయన గొప్ప నీతి కలిగినటువంటి తత్వశాస్త్రిగా ఉన్నాడా? How can you be sure that Jesus is all he claimed to be? ఏ విధంగా యేసు వీటన్నిటికన్నా మించినవాడు? How can you be certain that Jesus is divine? ప్రభు అయిన యేసు ఆయన దైవత్వాన్ని గురించి ఏ విధంగా ఆయన పటిష్టంగా How చెప్పగలుగుతున్నాడు? can you be certain that his offer of eternal life is real? ఆయన అనుగ్రహించేటువంటి నిత్యజీవమైనటువంటి అది నిజమైనటువంటిదా లేదా వాస్తవమైందా? So this atheist questions that hot summer afternoon on the train, they are good ones. ఈ నాస్తికుడు వేసేటువంటి ప్రతి ప్రశ్న కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ట్రైన్లో వేస్తున్న ప్రతిది కూడా మంచి ప్రశ్నే. His Christian friend shared some answers with him. అయితే ఈ క్రైస్తవ స్నేహితుడు కొన్ని సమాధానాలు అతనికి తెలియజేస్తున్నాడు. He said, there is no question in my mind
that there are solid answers to these questions. ఈ ప్రశ్నలన్నిటికి కూడా సరైనటువంటి సమాధానము నా యొక్క హృదయంలో లేవు, కానీ And he said, understanding the answers to these questions means eternal life. ఈ ప్రశ్నలన్నిటికి కూడా ఒకే ఒక సమాధానం మీరు అర్థం చేసుకోలేదు, ఏదనగా నిత్య జీవం. Our world has certainly had its share of famous people. ఈ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మనుషుల గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. People who have made their contribution to make the world a better place. ప్రపంచ దేశాన్ని మంచి స్థలంగా మార్చడం కోసం అన్నటువంటి ఆ వ్యక్తులు వారు చేసిన త్యాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. Kings and presidents, వారు రాజులైనా సరే, ప్రెసిడెంట్స్లైనా సరే, religious or military leaders, మరి మత శాఖల వారైనా, మిలిటరీ నాయకులైనా సరే, scientists, శాస్త్రవేత్తలైనా సరే, artists, లేదా మరి ఆర్టిస్ట్ అయినా సరే, they've all left their mark on the world. వారు ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. They have names famous around the world. వారి యొక్క పేర్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. One name stands out above all others. అయితే ఒక్క పేరు మాత్రం అన్ని నామాల కంటే పైనామంగా ఉన్నది. Even history is divided in years before and after his birth. చరిత్ర ఆయన జననానికి ముందు ఆ తర్వాత కూడా విభాగించబడినప్పటికీ His name is Jesus. ఆయన పేరేదో కాదు, ఆయన పేరే యేసు. Jesus is the most famous name in history. యేసు చరిత్రలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు. But it is one thing to have heard his name అయితే ఒక విషయము ఆయన గురించి విన్నట్లయితే, and another to know who he really is. మరొక విషయం గమనిస్తే ఆయన అసలు వాస్తవంగా ఆయన ఎవరు. This evening I would like to introduce you more fully to this Jesus of history. ఈ రోజు రాత్రి చరిత్రకారుడైనటువంటి యేసుని గురించి మీకు పరిచయం చేయబోతున్నాను. Jesus of this Bible. ఈ బైబిల్ గ్రంథంలో యేసుని మీకు పరిచయం చేస్తున్నాను. Now let's begin at the beginning. మరి ప్రాముఖ్యంగా కొన్ని విషయాలు మనం ప్రారంభం చేస్తున్నాను. You may be wondering, who is this Jesus? మీరు ఆశ్చర్యపోతారు, ఈ యేసు ఎవరు అని. How is he different? ఈయన ఏ విధంగా వ్యత్యాసమైన వాడు. Was he just a good man? ఆయన మంచివాడా, A moral teacher? ఆయన మంచి బోధకుడా, Or an ethical philosopher? ఆయన మంచి తత్వశాస్త్రియ. Two of the disciples were wondering about these things as well. ఈ ఇద్దరు శిష్యులు ఈ విషయాలన్నీ కూడా గమనించి వారు ఆశ్చర్యపోయారు. When Jesus met two disciples on the road to Emmaus on the Sunday of his resurrection, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తరువాత ఆదివారం నాడు యేసు ఇద్దరు శిష్యులను దారిలో ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వెళ్తూ ఆయన కలుసుకున్నాడు. he showed them from the prophecies that had been fulfilled in the last few days. కొద్ది దినాల్లో ఎన్ని తన యొక్క ప్రవచనాలు ఏ విధంగా నెరవేర్చబడ్డాయో అన్ని కూడా చూపించాడు. I read to you Luke chapter 24 verse 25 లూకా సువార్త 24వ అధ్యాయం and 25వ also వచనం, verse 27. 27వ వచనం మీకోసం చదివి వినిపిస్తాను. O foolish ones and slow of heart to believe in all that the prophets have spoken. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, And beginning at Moses and all the prophets, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనమన్నిటిలోనూ he expounded to them in all the scriptures the things concerning himself. లేఖనములన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. Now let us look at the evidence that proves that Jesus is the Messiah, the Savior. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సయ్య, రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని ఈ యొక్క వాక్య భాగం ప్రవక్తల ద్వారా తెలియజేయబడింది. To begin with, his miraculous birth. ప్రారంభంగా ఆయన అద్భుతమైనటువంటి జననం. Long before Jesus was born to Mary, Isaiah the prophet, he prophesied. అనేక సంవత్సరాల క్రితము ప్రవక్త అయినటువంటి యెషయా ప్రభువైన యేసు యొక్క జననాన్ని గురించి ప్రవచించాడు. We read in Isaiah chapter 7 verse 14. ఈ విషయాన్ని యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. Therefore the Lord himself will give you a sign. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. Behold, the virgin shall conceive and bear a son and shall call his name Emmanuel. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. Jesus has many names. యేసుక్రీస్తుకు చాలా పేర్లు ఉన్నాయండి. Emmanuel, ఇమ్మానుయేల్, Jesus, యేసు, Savior, రక్షకుడు, Christ, క్రీస్తు, Messiah. మెస్సియా.
Isaiah's prophecy regarding Jesus' virgin birth was written over 600 years before he was born. ప్రభువైన యేసుక్రీస్తు వారి జననానికి ముందు యెషయా ప్రవక్త 600 సంవత్సరాల క్రితమే యేసయ్య ఎలా పుడతాడనే విషయం తెలియజేశాడు. An angel quoted this very prophecy as evidence Jesus was the Messiah. దేవదూత యేసుక్రీస్తు మెస్సీ అనేటువంటి ప్రవచనాన్ని ప్రాముఖ్యంగా తెలియజేశాడు. Let us look at how the angel described Jesus' virgin birth to Mary. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యకైనటువంటి మరియమ్మకి ఎలా జన్మిస్తాడనే విషయాన్ని తెలియజేశాడు. We read in Matthew chapter 1 verse 18. మత్తయి సువార్త 1:18 విషయం చదువుతా. Now the birth of Jesus Christ was as follows. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, After his mother Mary was betrothed to Joseph, ఆయన తల్లి అయిన మరి యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత, before they came together, she was found with child of the Holy Spirit. వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. And what about his birthplace? అతని యొక్క జన్మస్థానం ఏది? In Micah chapter 5 verse 2 we read, మీకా గ్రంథం 5:2 చదువుకున్నట్లయితే, Bethlehem, out of thee shall come forth unto me, that is to be ruler in Israel. బెత్లెహేం ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. It is remarkable that Jesus was born in Bethlehem. ఆశ్చర్యరీతిగా ప్రభువైన యేసు బెత్లెహేంలో జన్మించడం అనేది ఇది ఆశ్చర్యమైన The విషయం. exact city which the prophecy predicted 700 years before in advance. 700 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి యొక్క ప్రవచనం, బెత్లెహేంను గురించిన ప్రవచనము అది నెరవేర్చబడింది. Jesus was born in Bethlehem in Judea. ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదయ బెత్లెహేములో కూడా జన్మించాడు. So the New Testament confirms the fulfillment of Micah's prophecy. నూతన నిబంధన గ్రంథంలో కూడా మీకా ప్రవచనం నెరవేర్చబడింది. Jesus was more than a good man, ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి వారి కంటే గొప్పవాడై ఉన్నాడు. more than an ethical teacher, ఆయన గొప్ప బోధకుడై ఉన్నాడు అందరికంటే. more than a moral philosopher. ఆయన అందరికంటే ఎక్కువ మంచి తత్వశాస్త్రి అయి ఉన్నాడు. He was the divine son of God. ఆయన దైవత్వంలోని దేవుని కుమారుడై He ఉన్నాడు. was born of a virgin as the prophet Isaiah predicted. యెషయా ప్రవచించిన రీతిగా కన్యకకు ఆయన జన్మించాడు. He was born in Bethlehem అతడు as the prophet Micah predicted. మీకా ప్రవచించిన రీతిగా ఆయన బెత్లెహేంలో జన్మించాడు. So Bible prophecy clearly reveals the significant details in Christ's life hundreds of years in advance. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి ప్రవచనము కూడా యేసుక్రీస్తు వారి జననానికి ముందుగా కొన్ని సంవత్సరాల ముందుగానే తెలియచేయబడింది. These prophecies were fulfilled exactly. ఈ ప్రవచనాలన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. When Adam and Eve sinned, God had a plan. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. His love called for Jesus, his son, to come to this earth. ఈ ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడిని ఈ లోకానికి పంపించి తన ప్రేమను కనపరిచాడు. To live a perfect life and die for our sins. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని జీవించి మన పాపముల కొరకు ఆయన మరణించాడు. He took our place so we could have eternal life if we accepted his plan to be our savior. యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన మన పాపములన్నీ తన మీద మోసుకొని మనకు నిత్య జీవనం అనుగ్రహిస్తున్నాడు. This is called the plan of salvation. ఇదేనండి రక్షణ పథకం అంటారు. About 2000 years ago, wise men from the east, they studied the scriptures. 2000 సంవత్సరాల క్రితము తూర్పు దేశపు జ్ఞానులు యొక్క వాక్య భాగాలన్నీ కూడా చదివారు. They read of a great king to appear and knew it was time for him to arrive. వారు ఈ గొప్ప రాజు అయినటువంటి ఆయన జన్మించబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నారు. They knew it was time and the star was the sign of the newborn king. నూతనంగా జన్మించబడేటువంటి యొక్క రాజుకు గుర్తుగా ఒక నక్షత్రము వారు చూశారు. In Bethlehem they found him. బెత్లెహేములో వారు ఆయనను కనుగొన్నారు. They bowed down and worshipped Jesus. ఆయన ఎదుట సాగిలపడి ప్రభువైన యేసుని ఆరాధించారు, We read పూజించారు. in Luke chapter 2 verse 7. లూకా సువార్త 2:7 చూస్తున్నాము. And she, that is Mary, brought forth her firstborn son and wrapped him in swaddling cloths తన తొలిచూలు కుమారుని పొత్తి గుడ్డలతో చుట్టి and laid him in a manger
because there was no room for them in the inn. సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. There was no room in the inn, so Jesus was laid in box where cattle were fed. సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. He was born helpless. నిస్సహాయుడుగా ఆయన జన్మించాడు. His mother was very kind. అయితే తల్లి చాలా కనికరం కలిగినటువంటి. Yet young, when the angel told her she was to give birth to the Son of God, దేవదూత వచ్చి దేవుని కుమారుడు నువ్వు జన్మనివ్వబోతున్నాను సెలవిచ్చినప్పుడు, though he was the Son of God, ఆయన దేవుని కుమారుడైనప్పటికీ he was just as fully God as was his father. ఆయన తన తండ్రి వలె దేవుడుగా మనకుంటున్నాడు. The Apostle Paul says this, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తున్నాడు, that he was equal with God and took the form of a servant in the likeness of man. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని In భాగ్యమని. Philippians chapter 2 verse 6 we read, ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతూ ఉన్నాం. being in the form of God, did not consider it robbery to be equal with God, but made himself of no reputation, taking the form of a bond servant. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. Coming in the likeness of men. మానవ రూపాన్ని దాల్చాడు. So Jesus became like us to live life on earth. ప్రభువైన యేసు ఈ భూమి మీద మనవలే జీవించాడు. But he was pure. ఆయన పరిశుద్ధంగా He జీవించాడు. was clean, spotless. ఆయన పవిత్రంగా నిర్దోషిగా జీవించాడు. So that he could sacrifice his life that we might have the eternal life. ఆయన తన జీవితాన్ని మన కోసం త్యాగం చేసి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. In that final 24 hours of Christ's life, 24 గంటల క్రీస్తు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే చివరిగా scores of prophecies, centuries old, were fulfilled in every detail. దశాబ్దాల వారీగా తెలియజేయబడినటువంటి కొన్ని వందల ప్రవచనాలు యేసు జీవితంలో నెరవేర్చబడ్డాయి. For example, his betrayal by Judas. This is an example. ఉదాహరణకు యూదా ఇస్కరియోతు ఏ విధంగా ఆయన అప్పగిస్తాడో ఆ విషయం కూడా తెలియజేయబడింది. It was predicted in Psalm 41 verse 9. కీర్తన 41 కీర్తన 9వ వచనం ముందుగానే తెలియజేయబడింది. Even my own familiar friend in whom I trusted, who ate my bread, has lifted up his heel against me. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తాడు. Peter asked Jesus who was going to betray him, and Jesus answered like this. పేతురు యేసుతో అయ్యా ఎవరు నిన్ను అప్పగించబోతున్నారు అన్నప్పుడు యేసు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. He said, it is whom I shall give a piece of bread when I have dipped it. అందుకే యేసు ఏమన్నా తెలుసా, ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పాడు. The price paid to the traitor was also predicted many years ago. కొన్ని సంవత్సరాల క్రితమే ఎవరు ఆయన్ని అప్పగించబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేశారు. In Zechariah chapter 11 verse 12 we read, జకర్యా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనం ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాము. so they paid me 30 pieces of silver. వారు నా కూలికై 30 తులములు వెండి తూచి ఇచ్చిరి. In Matthew chapter 26 verse 14 and verse 15, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14-15 వచనాల్లో we see how that prophecy was fulfilled. ఈ ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడిందో మనం It చూస్తూ says, ఉన్నాం. then one of the 12, the one called Judas Iscariot, went to the chief priests అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి and asked, what are you willing to give me if I hand him? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇస్తారని వారిని అడుగుతున్నాడు. What are you willing to give me if I hand him over to you? So they counted out for him 30 silver coins. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిన అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. We also have the prophecy about his beating and abuse. ఆయన్ని ఎంతమంది కొడతారో ఏ విధంగా అపహసిస్తారనేది కూడా ప్రవచనానుసారంగా In తెలియజేయబడింది. Isaiah chapter 50 verse 6 we read, యెషయా గ్రంథము 50 అధ్యాయం 60 వచనం మనం చదువుతున్నాము. this is a prophecy. ఇది కూడా ఒక ప్రవచనమే. I offered my back to those who beat me and my cheeks to those who pulled out my beard. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని తల వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెంపలను అప్పగించి తిని I did not hide my face from mocking and spitting.
ఉమ్మివేయి వారికిని అవమానపరచు వారికి నా ముఖం దాచుకోలేదు. In Matthew 26, we see the fulfillment. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనములో ఇది నెరవేరినట్టు చూస్తున్నాం. It says, Then they spat in his face and beat him, and others struck him with the palms of their hands. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి కొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. They pierced his hands and feet. ఆయన కాళ్ళలోను చేతులోను మేకులతో In గుచ్చినట్టుగా Psalm చూస్తున్నాం. 22, verse 16, we find this prophecy. 22వ కీర్తన 16వ వచనంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. They pierced my hands and my feet. నా చేతులను నా పాదములను వారు పొడిచి ఉన్నారు. After the resurrection of Christ, Thomas, one of his disciples, who doubted that he had been resurrected, he made reference to the fact that Christ's hands and feet were indeed pierced. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత శిష్యులలో ఒకడైనటువంటి తోమా ఆయన వద్దకు వచ్చి సందేహంతో ఆయన పునరుద్ధరణ లేచాడా లేదని కనుగొనడం కోసమై ఆయనలో చేతులలోను మేకులో గుర్తు చూసి అప్పుడు గమనించాడు. అతడు ఇలాగ అన్నాడు. He said, unless I see the marks in his hands and put my finger where the nails were. అతడు ఏమన్నాడు తెలుసా? నా కనుక నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేగా నేను నమ్మని వారితో చెప్పాడు. Unless I see the nail marks in his hands and put my finger where the nails were, I will not believe. నా చేతులో అతడే నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేగా నేను నమ్మని వారితో చెప్తున్నాడు. And there was a prophecy that he would be numbered among the transgressors. ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడినది కూడా ఒక ప్రవచనంగా ఉన్నది. And notice how the prophecy of Christ was directly fulfilled. గమనించండి, ఈ ప్రవచనము క్రీస్తు జీవితంలో ఎలా నెరవేర్చబడింది ఒకసారి చూద్దాం. In Isaiah chapter 53 verse 12 we read, numbered with the transgressors. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనములో అతడు అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. We see the fulfillment in Mark chapter 15 verses 27 and 28. ఇది మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28లో నెరవేర్చబడినట్టుగా చూస్తున్నాం. With him they crucified two robbers, one on his right and the other on his left. ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి, మరియు ఒకడు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని. So the scripture was fulfilled which says, and he was numbered with the transgressors. ఈ వాక్య భాగము ఆయన ఏ విధంగా మరి తన యొక్క ప్రాణాధార బలిగా తాను సమర్పించుకున్నాడో అది కూడా ప్రవచనం నెరవేర్చబడింది. And they cast lots for his clothing. ఆయన యొక్క బట్టల నిమిత్తమై వారు చీట్లు వేసుకున్నారు. King David prophesied. He told what would happen to Jesus' clothing 1,000 years before Jesus died. ప్రభువైన యేసుక్రీస్తు వారు వేల కొలది సంవత్సరాలుగా చనిపోవడానికి ముందుగానే దావీదు గ్రంథకర్త ఈ విధంగా ప్రవచించాడు. We read in Psalm 22 verse 18. 22వ కీర్తన 18వ వచనం ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. They divided my garments among them, and for my clothing do they cast lots. వారు నా యొక్క బట్టల నిమిత్తమై వారు చీట్లు వేసుకొనిరి. We see the fulfillment in John chapter 19 verses 23 and 24. ఈ వాక్య భాగాన్ని యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24 వచనములో వారు ఏ విధంగా చీట్లు వేసుకుని తన అంగీ కోసం చీట్లు వేసుకున్నారు. Then the soldiers took his garments and made 4 parts. ఆ సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రాలు తీసుకొని ఒక్కొక్క సైనికు ఒక్కొక్క భాగం వచ్చేట్టుగా 4 భాగాలు తీసుకున్నారు. Now the tunic was without seam, woven from the top in one piece. ఆయన అంగి కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పై నుండి యావత్తు వేయబడినది ఒకటి కాబట్టి Then they said, let us not tear it, but cast lots for it, whose it shall be. వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో దానికోసం చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. His words on the cross also we find in prophecy. కల్వరి శిలువలో ఆయన మాట్లాడిన మాటలు కూడా అవి కూడా ప్రవచనానుసారమైనవి. Hundreds and hundreds of years before that.
వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం Psalm చెప్పబడింది. chapter 22 we read, 22వ కీర్తనలో ఈ మాటను మనం చూస్తున్నాం. my God, why hast thou forsaken me? నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. Just compare this Old Testament verse with Matthew 27 verse 46. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఈ యొక్క వాక్య భాగాన్ని కొత్త నిబంధనలో ఉన్న మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం In మనం Matthew చూడగలం. we see the fulfillment. Christ on the cross, he cries, my God, why have you forsaken me? ఈ ప్రవచనము ఏ విధంగా కొత్త నిబంధన నెరవేరిందో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితో అన్న మాట Jesus నెరవేర్చబడింది. uttered these words just before his death, the 9th hour. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఈ చనిపోవడానికి ముందుగా ఈ మాటలు మరలా పలికినట్టుగా మనం So చూస్తున్నాం. many of the prophecies were totally beyond the human control. అనేకమైనటువంటి ప్రవచనాలు మానవాతీతమైన జ్ఞానమునకు మించినట్టుగా ఉంటున్నాయి. Beyond the human control of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అవన్నీ కూడా మానవాళికి అతీతమైనటువంటి. He could not have arranged the place of his birth. ఆయన యొక్క స్థలాన్ని ఎక్కడనేటువంటి నిర్ణయించలేదు. He could not have arranged the manner of his birth. ఆయన ఏ విధంగా జన్మించాలో అని ఆయన ఏమాత్రం ఊహించలేదు. His betrayal. ఆయన ఏ విధంగా అప్పగించబడ్డాడో, or the events surrounding his death. లేదా ఆయన చుట్టూ మరణం ఎలా సంభవించాలనే విషయాన్ని Jesus was truly who he claimed to be, the Messiah. యేసు తాను మెస్సియాగా ఏ విధంగా కనపరుచుకోవాలో చూపించాడు. As he hung on the cruel cross, ఆయన ఘోరమైనటువంటి సిలువలో ఉన్న తరువాత, lacerated from beatings, ఆయనను కొట్టినప్పుడు కూడా, nails in his hands and feet, ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులతో with a కొట్టినప్పుడు, crown of thorns, ఆయన ముండ్ల కిరీటాన్ని ధరించినప్పుడు, being mocked and jeered at, ఆయనను అపహసించి ఆయనను లాగి కొట్టినప్పుడు, he could have called 10,000 angels to destroy the world and set him free. ఆయన 10,000 మంది దేవదూతలకు ఆజ్ఞాపించినట్లయితే వారు వచ్చి లోకాన్నంతా కూడా నాశనం చేసి ఆయన విడుదల చేసేవారు. Friends, he couldn't save himself and us too. నా ప్రియమైన స్నేహితులారా, మన నిమిత్తమై ఆయన తను రక్షించుకోలేదు. His government is so righteous. ఆయన ప్రభుత్వము అది నీతి కలిగినటువంటి. He died in our place. మన నిమిత్తమై ఆయన మరణించాడు. Do you sometimes wonder if anyone really cares about you? మీలో ఎవరైనా ఆశ్చర్యపోతారు, మీ గురించి ఎవరైనా జాగ్రత్త వహించారు ఉన్నారా? Friends, Jesus does. He cares about you. స్నేహితులారా, ప్రభువైన యేసు నీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. He proved it long ago on a hill outside Jerusalem. ఆయన యెరూషలేము దగ్గర కొన్ని సంవత్సరాల క్రితమే నిన్ను గురించి చూశాడు. What love. ఎలాంటి గొప్ప ప్రేమ. It breaks our proud hearts. గర్వించగలిగిన మన హృదయాన్ని అది బ్రద్దలు చేస్తుంది. He could have called 10,000 angels. ఆయన 10,000 మంది దేవదూతలను పిలిచి ఉండొచ్చునేమో. But thank God he did not. దేవునికి స్తోత్రం, ఆయన పిలవలేదు. Instead, he died for you, he died for me. దానికి బదులుగా నీ నిమిత్తమై నా నిమిత్తమైన The మరణించాడు. most important question is, ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమనగా, who is Jesus to you? యేసు నీకెవరై ఉన్నాడు? Jesus came to our planet to live a perfect life, to take the place of our sinful lives. ఈ భూమి మీదకు ప్రభువైన యేసు వచ్చి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి పాపం లేనివాడుగా జీవించాడు. He would also die the death we should have died, so that we might live forever. మనము నిత్య జీవంగా జీవించడం కోసమే ఆయన మనస్థానంలో ఉండి ఆయన మరణించాడు. The Bible says of his sacrifice. బైబిల్ ఆయన త్యాగాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. We read in Isaiah chapter 53. యెషయా గ్రంథం 53లో చదువుతున్నాము. He is despised and rejected by men, a man of sorrows and acquainted with grief. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను. He was wounded for our transgressions. ఆయన మన నిమిత్తమై గాయమొందిన వాడుగాను. He was bruised for our iniquities. ఆయన మన యొక్క అతిక్రమలను ఆయన తన మీద By మోసుకున్నాడు. his stripes we are healed. ఆయన మన రోగములను భరించి ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపరచబడ్డాము. All we like sheep have gone astray. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. He was afflicted, ఆయన శ్రమనొందిన వాడు ఆయన. yet he opened not his mouth. అయితే ఆయన నోరు ఏమాత్రం కూడా తెరవలేదు. He was led as a lamb to the slaughter.
ఆయన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. Friends, here we find that Jesus was referred to as a lamb. ప్రియమైన స్నేహితులారా, ప్రభువైన యేసు ఇక్కడ గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. He is called the lamb many other times in the Bible. బైబిల్ గ్రంథం చాలాసార్లు ఆయన గొర్రె పిల్లగా పిలుస్తూ ఉన్నారు. In Revelation chapter 13 verse 8, ప్రకటన గ్రంథము 13:8 it speaks of the book of life of the lamb slain from the foundation of the world. అక్కడ జగత్పునాది మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథము అని వ్రాయబడింది. The 24 elders fell down before the lamb, 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడిరి, saying, "Worthy is the lamb who was slain." శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును ఆయన ఎదుట పొందనర్హుడని ఆయన సాష్టాంగపడ్డారు. Jesus the lamb saved all of us from eternal death and has given us eternal life. ప్రభువైన యేసు మన నిత్యమైనటువంటి మరణం నుండి ఆయన తన్ను తాను సమర్పించుకుని మనకు నిత్య జీవాన్ని The ఇచ్చాడు. word of God says in Romans chapter 6:23, "For the wages of sin is death." రోమీయులకు రాసిన పత్రిక 7:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, But the gift of God is eternal life in Christ Jesus our Lord. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవం. Adam and Eve, they sinned and were separated from God. ఆదాము హవ్వలు పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు. God had to send them away from that garden. దేవుడే ఏదెన్ తోట నుంచి వారిని బయటికి నెట్టివేశాడు. They could not stay there. They could no longer eat the fruit of the tree of life. వారు జీవవృక్ష ఫలములను తినడానికి లేకుండా వాళ్ళు బయటికి గెంటిస్తాడు. Their vitality would gradually decrease until they died. వారు మరణించేంత వరకు వారికి ఉన్నటువంటి సమస్తాన్ని మహిమను కోల్పోయారు. We read in Genesis chapter 3 verse 24. ఇది ఆదికాండం 3:24 చదువుతున్నాము. So he drove out the man and he placed at the east of the garden of Eden cherubims. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెన్ తోటకు తూర్పు దిక్కున కెరూబులు నుంచాడు. And a flaming sword which turned every way to keep the way of the tree of life. జీవవృక్షమునకు పో మార్గమును కాచడానికి ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాల నిలవబెట్టాడు. God told them of his plan to save them. దేవుడు రక్షించేటువంటి ప్రణాళికను వారికి తెలియజేశాడు. In Genesis chapter 3 verse 15 we see the first promise. ఆదికాండం 3:15 దేవుడు అనుగ్రహించిన మొదటి వాగ్దానం మనం చూస్తాం. I will put enmity between you and the woman and between your seed and her seed. నీ విత్తునకును ఆమె విత్తునకును నేను వైరము కలుగు చేసేదనని ప్రభువు తెలియజేస్తున్నాడు. God told this to Satan. సాతానుకు దేవుడు తెలియజేశాడు. When he said your seed, that is Satan's followers. అతని యొక్క విత్తనం అనగా అతన్ని వెంబడించేవాడు. When he said her seed, it meant Christ's followers. ఆమె విత్తనం అనగా క్రీస్తుని వెంబడించేవారు. And he shall bruise your head and you shall bruise his heel. అతడు నిన్ను మడిమి మీద కొట్టును, అతడు నిన్ను తల మీద కొట్టుని తెలియజేశాడు. What does it mean to bruise? దీని మడిమి మీద తల మీద కొట్టుని దీని అర్థం ఏంటి? The Hebrew word for this word bruise means ఈ యొక్క హెబ్రీ భాషలో ఈ బ్రూవిష్ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? to crush. దాని అలా నాశనం చేయడం. To crush one's head is more serious than to bruise one's heel. ఒకని మడిమెను నాశనం చేయడం కంటే ఒకని తలను చితకబాదడం అనేటువంటిది చాలా భయంకరమైన మాట. Christ would be the victor over Satan. ప్రభువైన ఈ క్రీస్తు సాతాను మీద విజయం సాధించాడు. And God did something else to remind man of his plan and restore them. దేవుడు మానవాళిని తిరిగి తీసుకురావడం కోసం ఒక పథకాన్ని వేశాడు. So God instituted the sacrificial system. దేవుడే త్యాగం చేసేటువంటి పద్ధతిని అవలంబింపజేశాడు. So they were to show their faith in the Lamb of God. వారు దేవుని గొర్రెపిల్లైన యేసు మీద వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. The Lamb of God, Jesus, who would one day die to give them eternal life. దేవుని గొర్రెపిల్లైన యేసు ఒక రోజు మరణించే నిత్య జీవాన్ని మనకు దయచేస్తాడు. So the Bible does not tell us exactly when the sacrificial system was started. బైబిల్ గ్రంథము ఎప్పుడు ఈ త్యాగపూరితమైన పద్ధతి ప్రారంభించబడింది అని మనకు చెప్పడం లేదు. కానీ Adam and Eve were naked and God made clothes for them. ఆదాము హవ్వలు వారు
బట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు God made clothes for them from skins. వారు దేవుడు వారికి బట్టలను ధరింపజేశాడు. In the very next chapter, Cain and Abel, they bring sacrifice. మర్చ మరొక అధ్యాయంలో మనం చూస్తే హేబేలు కయ్యూను హేబేలు వారు కూడా బలి అర్పించినట్లుగా చూస్తున్నాం. Genesis chapter 4 verses 4 and 5 we read, Abel brought of the lamb of the firstborn of his flock and of their fat. ఆదికాండం 4:4-5 హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు హేబేలు అతని అర్పణ లక్ష్యపెట్టాడు. And the word of God says the Lord respected Abel and his offering. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్యపెట్టాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. God did not respect Cain and his offering, and Cain was very angry. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యూను చాలా మిక్కిలి కోపగించుకున్నాడు. Abel brought a lamb that represented the Lamb of God. హేబేలు మందలలో ఒక గొర్రెపిల్లను తీసుకు, ఇది అనగా దేవుని గొర్రెపిల్ల. But Cain, he brought fruit of the ground. Cain's offering did not show faith in the slain Lamb of God. కయ్యూను భూ సంబంధమైనటువంటి వారిని తీసుకొచ్చాడు కాబట్టి అతడు ఆ యొక్క గొర్రెపిల్లను విశ్వసించలేదు. Also we read in Hebrews chapter 9 verse 22. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 మనం చదువుతున్నాము. Without the shedding of blood, there is no remission of sin. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. When God brought the Israelites out of Egypt, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు He taught them many lessons through the ceremonies of the sanctuary. ఆయన ప్రత్యక్షపు గుడారం గురించిన అనేకమైన విషయాలు తెలియజేశాడు. Sanctuary was built by Moses according to God's instruction. దేవుని యొక్క ఆలోచన మేరకై మోషే ఈ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మాణం చేశాడు. It's a tabernacle. అది ప్రత్యక్షపు గుడారం. It was a replica of the true tabernacle that is pitched in heaven. పరలోకములో ఉండేటువంటి నిజమైనటువంటి గుడారమునకు అది సాదృశ్యమై ఉన్నది. And one of these ceremonies was the Passover. ఇది దీనికి అర్థమేమనగా పస్కా బలి పశువుకు అర్థంగా ఉన్నది. On the 14th day of the first month, the people had been instructed to slay a lamb. మొదటి నెలలో 14వ దినమున ప్రజలు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు ఒక గొర్రె పిల్లను వధించారు. And they were told to put the blood of the lamb on their doorposts. వారి యొక్క ద్వార కమ్ముల మీదకి ఆ యొక్క రక్తాన్ని వారు పూశారు. It was a sign they were covered by the blood of the lamb. దీనికి అర్థమేమనగా వారు గొర్రె పిల్ల రక్తముతో కప్పబడి ఉన్నారు. That night the destroying angel passed over the homes that were covered by the blood, and they did not harm anyone inside. ఆ రోజు రాత్రి మరణ సంహార దూత వచ్చినప్పుడు రక్తం ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిని మరణ దూత దాటిపోజేసి వారిని చంపలేదు. So this Passover was to remind them that only the blood of the lamb can deliver us from destruction. ఈ యొక్క పస్కా బలి పశువు ఏం గుర్తు చేస్తుందనగా ఏ గొర్రెపిల్ల యొక్క రక్తము నాశనం నుండి మనల్ని రక్షిస్తూ ఉంది. The animals that were sacrificed, they could not cleanse from sin. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. But the faith of the people in God's sacrifice, that could save them from sin. అయితే దేవుని యొక్క త్యాగపూరితమైనటువంటి విషయంలో మనము విశ్వసించినట్లయితే అది మన పాపము నుండి మనం రక్షిస్తుంది. In Hebrews we read chapter 9 verse 26. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 మనం చదువుతున్నాము. He had appeared to put away sin by the sacrifice of himself. ఆయన తాను పాప బలియాగముగా మన పాపమును తీసివేయటకై తాను సమర్పించుకున్నాడు. For it's not possible that the blood of bulls and goats could take away sins. ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం పాపమును తీసివేయట అసాధ్యం. So John the Baptist, he announced the Messiah, and he pointed to Jesus and said, బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసును చూసి ఈ విధంగా అంటున్నాడు. he said, behold the Lamb of God who takes away the sin of the world. యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. So that ceremonial system of sacrifices had been pointing forward
to the Messiah. ఇక్కడ జరిగినటువంటి యొక్క పద్ధతి, ఈ యొక్క త్యాగం అనేటువంటి యొక్క పద్ధతి మనం చూస్తే ఇది మెస్సియాకు ముంగుర్తున్నాయి అనేది. In the sacrificial system, a man who transgressed the law, who disobeyed God's law, he was to bring a lamb for sacrifice. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి మానవుడు ఒక గొర్రెపిల్లను తీసుకుని రావాల్సిన వాడై ఉన్నాడు తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత బలిగా. And the man who sinned, he was to place his hand over the head of the sacrificial animal. అప్పుడు త్యాగం చేయబడ్డ యొక్క జంతువు మీద మానవుడు తన యొక్క చేతులు ఉంచుకోవాలి ఆ గొర్రెపిల్ల మీద. And he would confess his sins. అతడు పాపమును ఒప్పుకోవాలి. And then he would kill that lamb. అప్పుడు ఆ గొర్రెపిల్లను అతడు చంపాలి. The priest would take that blood in a vessel. మరి యాజకుడు ఒక పాత్రలో రక్తాన్ని తీసుకొని He would take it to the sanctuary. ఆయన ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి Every small act, every detail in this ceremony pointed to Christ. ప్రతి ఒక్కొక్క పద్ధతిని కూడా మనం గమనించి చూస్తే క్రీస్తుని గురించిన నిదర్శనం అక్కడ చూస్తూ When the sinner placed his hand over that sacrificial animal, ఎప్పుడైతే పాపిగా ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క జంతువు మీద చేతులు పెడుతున్నాడు, when he confessed his sins, ఆయన పాపములను ఒప్పుకున్నప్పుడు symbolically the sin passed from him onto that lamb. గుర్తుగా మానవుల మీద ఉన్నటువంటి యొక్క పాపము ఆ యొక్క గొర్రెపిల్ల మీదకి వెళుతూ ఉంది. And the lamb was sacrificed. అప్పుడు ఆ గొర్రెపిల్ల సంహరించబడుతుంది. Christ teaches us a lesson. When we truly confess, he bears our sins. యేసుక్రీస్తు వారు మన పాపములను మోసినట్టుగా మనకు ఆ పాఠం ద్వారా నేర్చుకుంటున్నాం. He dies for our sin. ఆయన మన పాపం నిమిత్తమై చనిపోయాడు. The shed blood of every dying lamb in the Old Testament had for centuries represented Jesus, the shed blood of Christ. దశాబ్దాలుగా ప్రభైన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా అప్పగించబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము క్రీస్తును సూచిస్తూ ఉన్నది. Friends, Jesus is the savior of the whole world. స్నేహితులారా, ప్రభైన యేసు లోక రక్షకుడైనాడు. Jesus pardons. ఆయన మనల్ని క్షమించేవాడైన యేసు. Jesus forgives. యేసు మనల్ని క్షమించేవాడు. Jesus delivers us from guilt. యేసు అపరాధ భావం నుంచి విడుదల చేసేవాడు. Jesus teaches us how to live. యేసు ఏ విధంగా జీవించాలో నేర్పిస్తాడు. If you are struggling, battling against sin, పాపము ద్వారా నీవు పోరాటంలో ఉన్నట్లయితే you will find that you have no strength. I have no strength. నీకు నాకు ఏమాత్రం కూడా శక్తి సామర్థ్యాలు లేవు. When we put our trust in Jesus, మన యొక్క నమ్మకాన్ని యేసు వైపు He ఉంచినట్లయితే gives us strength to overcome sin and temptation. ఈ యొక్క వేదన నుంచి శోధన నుంచి ఆయన దాన్ని జయించడానికి సహాయం This does not చేస్తాడు. happen just overnight. అది ఒక్కరోజు రాత్రిలో జరగదండి. It is a lifelong process. అది జీవితాంతం కొనసాగిస్తున్నది. Jesus' life is an example for us. యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకు ఉదాహరణ అయి ఉన్నది. Jesus empowers our lives. యేసు మన యొక్క శక్తి సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. Jesus changes us from within. ప్రభువైన యేసు మన లోపల ఒక మార్పును కలుగజేస్తాడు. Jesus gives us a new life. యేసు మనకు నూతన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. During one of Sir Ernest Shackleton's attempts to cross the Atlantic Ocean, సర్ ఎర్నెస్ట్ షాకిల్టన్ అనేటువంటి ఒక అతను అంటార్కిటిక్ సముద్రం దగ్గర, it was in the year 1914, ఇది 1914 సంవత్సరంలో జరిగిన కథ. his ship, which was called the Endurance, was crushed. తన యొక్క నావ, తన యొక్క బోట్ అలాగున మునిగిపోసాగుతూ ఉన్నది. In an ice flow, ఓ పెద్ద మంచు గడ్డ రావడం ద్వారా the crew drifted for days until they could make a landing on a small island, Elephant Island. ఆ క్రూ మెంబర్స్ అందరూ కూడా అది కరిగేంత వరకు కూడా ఎలిఫెంట్ ఐలాండ్ అనేటువంటి ఆ యొక్క ద్వీపంలో వారు వచ్చారు. So this Shackleton, he had the men set up a camp there where they could preserve their supplies. ఈ షాకిల్టన్ అనే వ్యక్తి కొంతమంది మనుషులను తీసుకుని వారు అక్కడికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు అక్కడికి జరిపించిన తర్వాత to try to survive the coming winter was approaching. రాబోయేటువంటి ఆ యొక్క చలి సమయాన్ని వారు ఎదుర్కొనేటువంటి సమయం ఆ సమయంలో, but he soon realized that no one would be able to come to rescue them.
అయితే అతను కనుగొన్నదేమనగా ఎవరు కూడా వారిని వచ్చి కాపాడేవారు ఏమాత్రం కూడా కనిపించలేదు. So a very lonely place. అది చాలా ఒంటరితనమైనటువంటి స్థలం. No one could see them. No one could find them. ఎవరు కూడా వారిని కనుగొనలేనటువంటి స్థలం అది. No one had any idea where they were. వారు ఎక్కడున్నారని ఎవరు కూడా తెలియదండి. They were cut off from the world. వారు ప్రపంచానికి దూరం అయిపోయారు. They were cut off from the world by the freezing, stormy Antarctic Ocean. అంటార్కిటికా సముద్రంలో వాళ్ళు అలాగున ఐస్ గడ్డలాగా ఫ్రీజ్ అవుతూ ఉన్నారు. There was only one hope of rescue. ఒకే ఒక నిరీక్షణ కలదు, ఎవరో ఒకరు వారిని కాపాడుతారు అన్నటువంటి. Someone had to cross the hostile ocean and get help. ఎవరైనా ఆ సముద్రం వెంబడే వెళ్ళి వారికి ఏదైనా సహాయపడతారేమోనని ఎదురు చూస్తున్నారు. So this Shackleton, he began to rig 20-foot whaling boat for the voyage. ఈ షెకల్టన్ అతను ఏం చేశాడుగా 20 అడుగులు ఉన్నటువంటి ఒక పెద్ద బోట్ని ఆ యొక్క ప్రయాణంలో ఉంచాడు. So from volunteers, he picked a crew of 6 men. వాలంటీర్స్గా ఉండేటువంటి వారు అందులో ఒక 6 మంది క్రూ మెంబర్ని ఎన్నుకొని They would have to cross 800 miles of tempestuous sea. వారు ఈ భయంకరమైనటువంటి సముద్రం నుంచి 800 మైళ్ళు దూరానికి ముందుకు వెళ్ళాలని కోరుతున్నారు. To reach the nearest place where they can get help. వారికి దగ్గరగా సహాయం దొరికేటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళాలనుకుంటున్నారు. It was a very dangerous attempt. అది చాలా భయంకరమైన పరిస్థితి. It seemed impossible. అది అసాధ్యమైనటువంటి పరిస్థితి. In an open boat at the stormiest time of the year. ఆ సమయంలో ఆ యొక్క బోట్లో అది చాలా భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. But Shackleton, he set out with his men. అయితే షెకల్టన్ యొక్క మిత్రులతో కూడా కలిసి వెళ్ళాడు. For days they huddled under a temporary canvas covering they had. కొన్ని దినముల తర్వాత వారి యొక్క మాస్క్ షిప్ క్యాన్వాస్ కవరింగ్ ద్వారా వారు కవర్ చేయబడ్డారు. So the wind wouldn't tear their small sail away. They had to keep themselves. గాలి ద్వారా ఆ యొక్క నావకు వారికి ఉన్నటువంటి బోట్లకు ఏ మాదిరి అపాయం కలగకుండా వారు ప్రయత్నం They చేసి ప్రార్థన endured చేస్తున్నారు. bone chilling cold. వారు చాలా చలి ప్రదేశంలో ఉన్నారు. They had sleeping bags that were frozen. వారు నిద్రపోయేటువంటి ఆ యొక్క బ్యాగులన్నీ కూడా ఐస్ గడ్డలాగా మారినాయి. Icy water streaming down their backs. వారికి ఉన్నటువంటి వెనుక ప్రాంతం అంతా కూడా అలాగున ఫ్రీజ్ అవుతూ ఉన్నారు. Finally, by God's mercy, they reached shore. చివరిగా దేవుని యొక్క కృప ద్వారా వారు తీరం చేరుకున్నారు. They were able to bring help for the remaining people in that island. ఆ ద్వీపంలో నుంచి ఉన్నటువంటి వారిని సహాయం కోసమే, రక్షించడం కోసమే వారు సహాయానికి వచ్చారు. Friend, you think of God coming here to save us. ప్రేమ స్నేహితులారా, దేవుడు వారిని రక్షించడానికి ఇక్కడికి వచ్చినట్లుగానే When God looked down at our predicament, మన దేవుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని గమనించి when God saw that we were isolated on our earth, ఈ భూమి మీద మనము ఒంటరిగా ఉన్నటువంటి ఈ సమయంలో surrounded by a boundless sea of sin, పాపం అనేటువంటి మహాసముద్రములో He plunged into this hostile sea himself. ఆయన ఈ భయంకరమైనటువంటి మహాసముద్రమును ఆయన He దూకేసి took on himself this vastness of this evil of mankind. ఈ దురాత్మలైనటువంటి యొక్క మనుషుల చేతుల నుంచి ఆయన మనల్ని రక్షించాడు. He took our punishment on himself. ఆయన మన యొక్క వేదన శిక్ష ఆయన మీద మోసుకున్నాడు. There is no one else in all the universe like Jesus. ఈ భూమి మీద యేసు కంటే ఇంకెవరూ లేరండి. He is the only one who can save us. ఆయన మాత్రమే మనం రక్షించగలడు. He is the only one who can take away our guilt. ఆయన మాత్రమే మన అపరాధ భావన తొలగించగలడు. No one can save us. ఎవరు మనం రక్షించలేరు, Only Jesus. యేసు మాత్రమే. He is the only one who can offer us eternal life. ఆయన మాత్రమే నిత్య జీవన అనుగ్రహించగలరు. Friends, would you like to offer your life to Him? ప్రేమ స్నేహితులారా, మీ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటారా? If we surrender our life to Him, మీరు ఆయనకు మీ జీవితాన్ని సమర్పిస్తే, if we accept that He is our Savior, ఆయన మీ రక్షకుడిని అంగీకరిస్తే, just by believing, విశ్వసించడం ద్వారా, just by faith, విశ్వాసం ద్వారా we can receive power from above.
పరలోకం నుండి శక్తిని మనం పొందుకోగలం. to live a righteous life. నీతి కలిగిన జీవితాన్ని జీవించగలం. He will give us power from above ఆయన పరలోకం నుండి శక్తిని మనకు to దయచేస్తాడు. overcome sin and temptation. శోధన నుండి పాపను జయించిన శక్తిని ఇస్తాడు. He has promised to do this. అలా చేయడానికి వాగ్దానం చేశాడు. Many hundreds, thousands of people have received this power. చాలా మంది, కోట్ల మంది, లక్షల మంది ఈ శక్తిని పొందుకున్నారు. All we need to do is say, Jesus, I accept you this evening. మనం చేయవలసిందల్లా, యేసు ఈ సాయంకాల వేళ నిన్ను అంగీకరిస్తాను చెప్పాలి. I accept you as my Lord and Savior. నా ప్రభుగా, రక్షకుడుగా నిన్ను అంగీకరిస్తాను చెప్పాలి. I believe you died for me. నా కోసం నువ్వు మరణించావు నమ్ముతున్నాను. Yes, Lord, I surrender my life to you. అవును దేవా, నా జీవితానికి సమర్పిస్తూ ఉన్నాను. Every day we can talk to Jesus. When we pray, it is like talking to a friend. ప్రతిదినం కూడా యేసైతే మనం మాట్లాడుతూ ఒక స్నేహితుతో మాట్లాడవచ్చును. When we pray, we close our eyes normally, simply not to be distracted by other things. మనం ప్రార్థన చేసినప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాం తెలుసా? వివిధమైన విషయాలు ఏమాత్రం మనల్ని కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం. Prayer is simply opening our heart like how we will open our heart to a friend. ఒక స్నేహితుని ఎదుట ఏ విధంగా మన హృదయాన్ని తెరుస్తున్న ఆ విధంగా దేవునితో కూడా మాట్లాడమే ప్రార్థన. Whatever your problem, మీ సమస్య ఏదైనా సరే, whatever your sin, ఏ పాపమైనా సరే, God is willing to forgive. దేవుడు క్షమించడానికి God సిద్ధమనసు is కలిగిన willing to వాడు. give you the peace that passes all understanding. దేవుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు He says, దయచేస్తున్నాడు. my peace I give unto you. ఆయన అంటున్న నా సమాధానం మీకు Not అనుగ్రహిస్తున్నాడు. like the peace that the world offers. లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు. Friends, it's your privilege and mine నా ప్రియమైన స్నేహితులారా, మీ యొక్క అవకాశం నా అవకాశం ఏమనగా, to accept Jesus as our Savior. ఓ దేవుడు ప్రభువైన యేసుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. He so mercifully has ordained that the Holy Spirit who abides in our heart will guide us. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనలను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. When you turn to your right or to your left, you will hear the still small voice of the Holy Spirit. మీరు కుడికి కానీ ఎడమ కానీ తిరిగినట్లయితే పరిశుద్ధాత్మని మెల్లనైన స్వరాన్ని మీరు వినగలరు. And He will give you the strength to follow in His footsteps. ఆయనను వెంబడించడం కోసమే ఆయన ఉన్నత బలాన్ని మీకు దయచేస్తున్నాడు. Let us enjoy this wonderful gift that God gives us. దేవుడు అనుగ్రహించే అద్భుతమైనటువంటి బహుమానాన్ని మనం అనుభవించుదాం. Not only peace here on this earth, ఈ భూమి మీద సమాధానం మాత్రమే కాదు, He has assured us an eternal life. ఆయన నిత్య జీవాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. Even when we die, మనం చనిపోయిన తర్వాత we are going to be resurrected. మరలా మనం పునరుద్ధరణ తిరిగి లేస్తాం. He is preparing us a place. ఆయన మనకు ఒక నివాస స్థలం సిద్ధపరిచాడు. Throughout eternity, we are going to enjoy this eternal life that He offers. ఆయన అనుగ్రహించే నిత్యాన్ని బట్టి నిత్య స్వాస్థ్యంలో నిత్య జీవాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. I invite you, friends, ప్రేమైన స్నేహితులను మీరు to ఆహ్వానిస్తున్నాను. accept this Jesus as your Savior యేసుని ప్రభువైన యేసుగా రక్షకుడిగా మీరు and to అంగీకరించండి. experience this power that He gives ఆయన అనుగ్రహించే శక్తిని మీరు అనుభవించండి. to cleanse us, ఆయన శుద్ధీకరిస్తున్నాడు. to strengthen us, ఆయన మనం బలపరుస్తున్నాడు. to make us new creatures in Christ. క్రీస్తులో నూతన సృష్టిగా మనం మారుస్తున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving Father in heaven, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, we thank you for your love. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. We thank you for the great sacrifice made by Jesus Christ on the cross. యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన గొప్ప త్యాగమును బట్టి మీకు వందనాలు. We thank you for the power you are willing to give us, మీరు మాకు అనుగ్రహించే శక్తిని బట్టి వందనాలు. for the abiding presence of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనేటువంటి శక్తిని మాకు దయచేసిన కొరకు Help వందనాలు. us to experience this power day to day, moment by moment. అనుదినము అనుక్షణము ఈ యొక్క శక్తిని అనుభవించడానికి సాయం చేయండి. When at last your Son comes in the clouds of heaven, పరలోకం నుండి నీ కుమారుడైన యేసు వస్తూ ఉండగా may it be our privilege to meet Him and to live with Him forever. మేఘారుడైన వస్తుండగా ఆయనతో కూడా నిత్యంగా నిలబడడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియమైన స్నేహితులారా, మీకు అందరికి వందనాలు. ప్రతి సోమవారం రాత్రి 7:30 నుండి 8 గంటల వరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. Remember this program in your prayers. ఈ కార్యక్రమాన్ని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. We are praying for you. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. Thank you. God bless you. మీకు అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక.